పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ బేసిస్ మీద మీరు కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చిండ్రు? ఏ బేసిస్ మీద సినిమా తారలు అని చెప్పిండ్రు? మరి అదే పోలీసు వాళ్ళు అదే సిట్టు సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు, 600 దాంట్లో లేదు అని చెప్పిండ్రు. అసలు మీరు విచారించాల్సింది ఎవరిని? చివరిగానే ఇదే చెప్తున్నా, మీరు విచారించాల్సింది ఎవరిని? మీరు విచారించాల్సింది ఆనాడు డీజీపీని, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, మీరు విచారించాల్సింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ను, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ సెక్రటరీని. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరుగుతుందన్నప్పుడు 2017లో సుప్రీంకోర్టు రకరకాల మార్గదర్శకాలు ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ గారు ఈ ముగ్గురు కలిసి ఇవి నిజంగా కరెక్ట్గా జరిగినాయా జరగలేదా, వీటికి పెట్టిన కారణాలు కరెక్టా కాదని మరి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేస్తారు, లేకపోతే డిసప్రూవ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది, ఆ మార్గదర్శకాలే చెప్తున్నాయి. దానికి కూడా కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఒక ధ్వంసం చేసే టీంను తయారు చేస్తారు. ఆ టీం ద్వారానే ఇవన్నీ ధ్వంసం అవుతాయి. ఇవన్నీ ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలియదా, డీజీపీ గారికి తెలియదు? వాళ్ళందరూ ఇంటెలిజెన్స్లో పనిచేసినాలే కదా. నిజంగా ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా అలా ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ పంపున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండ్రు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీస్ అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించినని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా? దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు? మీకు ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దాని మీద బాధ్యత ఉన్నదా? ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇవాళ సిట్ చీఫ్గా ఎట్లా అవుతారు? ఏ బేసిస్ మీద అవుతారు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మడమ తిప్పకుండా, రాజీ పడకుండా పోరాటం చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా, 40-50 రోజులు జైల్లో పెట్టినా కూడా బెదరకుండా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. మీరెన్ని సోషల్ మీడియా వేదికగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా వ్యక్తిత్వాన్ని హననం చేసినా కూడా మేము బెరవకుండా మీ దోపిడీని నిరంతరం మేము బయట పెడుతూనే ఉంటాం. మాకు ఇదే కేసీఆర్ గారు నేర్పించింది. ప్రజల కోసం పోరాడాలి, తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి, న్యాయబద్ధంగా తెలంగాణ పోరాడి సాధించుకున్న వాటాలను కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి, ఆ సంపద భావితరాలకు అంకితం చేయాలని చెప్పిండు తప్ప మీలాగా ఈ అభివృద్ధి పనులు చేయకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా కేవలం ప్రత్యర్థుల, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు.
భవిష్యత్తులో కూడా ఉండబోదు. అందుకొరకు మీరు వందల గంటలు ఇంటరాగేట్ చేసినా మీకు తెలిసేది ఒక్కటే, మా గుండెలు చింపినా మా గుండెలు చీల్చినా మీకు కనిపించేది కేవలం తెలంగాణ ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు మాత్రమే. మీలాగా దోపిడీ దొంగతనాలు చేసే సంస్కృతి మాకు లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అది నేర్పించలేదని చెప్తూ మరొక